బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నందున చట్టసభల్లో బీసీ కులాలకు రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా బీసీ విద్యార్థులకు బీసీ ఇండస్ట్రియల్ పాలసీని ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి పేదవానికి పూర్తి స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తదనంతరం నెల్లూరు సిటీ గౌరవ అధ్యక్షులు వంచివాక శ్రీనివాసులు లండన్ టూర్ వెళ్తున్నందున టూర్ దిగ్విజయంగా ముగించుకుని రావాలని శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ విజయ్, కె రాజాచారి, ఎస్ మధు, శ్రీనివాసులు, ఏ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నందున బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తేనే బీసీల అభివృద్ధి, పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే భారతదేశ వ్యాప్తంగా బీసీ కులాలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి, అదేవిధంగా బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి, బీసీ విద్యార్థులకు ఇండస్ట్రియల్ పాలసీ ఏర్పాటు చేయాలి, భారతదేశంలోని ప్రతి పేదవానికి ఉచిత విద్యా వైద్యాన్ని అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా బీసీల అభివృద్ధికి చేయూతనివ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ నుండి బీసీలను తొలగించాలి. కాబట్టి బీసీలపై, బీసీల ఓట్లతోనే గద్దెనెక్కుతున్న ప్రతి రాజకీయ పార్టీ కూడా స్పందించి బీసీ కులాలకు చట్టసభల్లో బీసీ డిమాండ్స్ ను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా వంచివాక శ్రీనివాసులు గారు, నెల్లూరు సిటీ గౌరవ అధ్యక్షులు గారు లండన్ పర్యటనకు పోతున్నందున వారిని ఈరోజు ఘనంగా మేము సన్మానించడం జరిగింది. కాబట్టి విజయవంతంగా ఈ యొక్క లండన్ పర్యటన ముగించుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.